తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు చేస్తున్న అరాచకాలపై వైసీపీ నాయకులు మరోసారి గళం విప్పారు. తాడిపత్రి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అనంతపురం చేరుకున్నారు. అనంతపురం ఆర్&బి అతిథి గృహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తండ్రి జేసీ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా జరిగిన ఘటనల మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి తమ ఇళ్ల మీదకు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి దాడులపై ఫిర్యాదు చేసినట్లు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి వివరించారు. 24 మంది వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేశామని ఓపెన్ గా చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అసలు ఆ 24 మంది ఏం చేశారో చెప్పమంటే చెప్పడం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వారు ఇలా చేస్తున్నారన్నారు. తాడిపత్రికి రమ్మని సవాలు విసురుతానని, వస్తే పోలీసులతో అడ్డుకుంటారన్నారు. పోలీసుల ఆదేశాలను గౌరవిస్తాం కానీ ఇలా ఎన్ని రోజులని బెదిరిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక గ్రీవెన్స్ కంప్లైంట్ ఇవ్వడం ఎస్పీ ఆఫీస్లో జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమనగా గత 2 సంవత్సరాల నుంచి తాడిపత్రిలో జరుగుతున్న విధ్వంసాలు, మా కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, వాటినంతా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అస్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. ఇంకోటి కూడా వచ్చేసి నేను మీకు చెప్పుకునే విషయం ఏంటంటే, తాడిపత్రికి వచ్చినాక నిమిషాల్లో మళ్ళీ పోలీసులు పంపించి నన్ను మళ్ళీ అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇదంతా మీరు గమనిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడ కానీ లేను. నాకు అక్కడ నా ఇంటికి దగ్గర నుంచి కేవలం 15 కిలోమీటర్లో పుట్లూరు మండలంలో నాకున్న వ్యవసాయ క్షేత్రంలో కూడా నేను వచ్చిపోవడం జరుగుతుంది. నా వ్యవసాయ క్షేత్రాలు చూసుకునేకి నేను ఇక్కడే తిమ్మంపల్లో ఉంటాను, లేకుంటే వ్యవసాయ క్షేత్రాలు నేను చూసుకునే పని మీద నేను వచ్చిపోవడం కూడా జరుగుతుంది. రమ్మని చెప్పినారు, వచ్చాము. మళ్ళీ అదే అక్కడ పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పాటిస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ 40 రోజుల కింద వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయినాక ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ గారు ఒక మాట చెప్తున్నారు, నిన్నేం చేయను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు అని చెప్తున్నాడు. మా ఊర్లో నాకు ఎవరు శత్రువులు లేరు, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఏమున్నా మాకు ఆయన తండ్రి కొడుకు ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారునితో ఉంటే మాకు ఇబ్బంది ఉంది, కానీ మాకైతే ఊర్లో కక్షలు లేవు, ఏం లేవు. ఒకప్పుడు ఉండేటివి అన్నీ మానుకున్నాం. ఆయన రాజకీయంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి కానీ అడుగుతాను ఆయన్ని, నేను ఎవరో కొంతమంది ఎవరిని వచ్చిండొచ్చు, నేను ఆయన ఇంటికి పోలేదు, లేకపోతే ఇంకో ఆయన ఏ పొద్దు మాట మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తాడు, మాటలకే కొట్టండి చంపండి, ఈ మాట తప్ప వేరే మాట మాట్లాడు. ఏం జరిగినా మాకు ఆయనే బాధ్యుడు. పెద్దారెడ్డి అన్న ఏ పొద్దున్న చెప్పినా కానీ, ఒకవేళ మేము వాళ్ళు అంటే రాజకీయం చేసినా ఫ్యాక్షన్ చేసినా ఆయన కుటుంబంతోనే అని చెప్పినాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా మీటింగ్ లో చెప్పినా, ఏ పల్లెల్లో రంపులు పెట్టాయన. ఈయన పదే పల్లెల్లో మీరు కొట్టండి, మీరు చంపండి, చిట్టే తప్ప వేరే పని లేదు. నేను టీడీపీ కార్యకర్తలని కానీ అడుగుతున్నాం, 95% టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కొట్లాటకి ఇంకోటి దానిలోకి లేడు. ఈయన కొంతమందిని ఎన్నుకొని, రౌడీ షీటర్లను ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పల్లెల్లో కక్షలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాం. ఈయన పెట్టాలని నేను చిన్నోని మీద ఆయన నిరాధార ఆరోపణలు చేసినాడు. మొన్న కానీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద, మాకు పల్లెల్లో ఏం లేవు. ఆయన మీకైనా అర్థమవుతుంటది, నేనేం చేయను, మీ ఊరోళ్ళు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. అంటే దానికి అర్థం ఏమి? అంటే నేను ప్రోత్సహిస్తున్నాను, నేను చంపమంటున్నాను. వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఏదో చెప్తున్నాడు, మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఊర్లో. బయట కలిసి తిరగకపోయినా కానీ లోపల వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, తెలుగుదేశం కార్యకర్తలకి మాకే. నా పేరు చిదంబరెడ్డి.
నాది మేడమాకులపల్లి. ఎస్పీ గారిని అదే నేను ఇంతకుముందు కలిసి మాకే థ్రెట్ ఉంది. ఆయన ఇంతకుముందు ప్రూఫ్స్ కానీ చూపించిన. ఆయన చంపమంటే అన్నాడు, నీ అంత చూస్తా అంటాడు, కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది అంటాడు, ఊరిడ్చాలి అంటాడు నన్ను ప్రభాకర్ రెడ్డి. దానికోసం ఇంతకుముందు ఆల్రెడీ ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం ఇదే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వచ్చే కారణం ఏమంటే 24 మందితో పాటు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్తాడు, నిన్నేమన్ను మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు నిన్ను అంటాడు. మా ఊరోళ్ళు ఎవరు లేరు నాకు శత్రువులు. గోపుల మురళి, తాడిపత్రి టౌన్లో ఉంటాను నేను. అంటే ఆయన ఒక పాలసీ అంటున్నాడు, మీరు అప్పుడు చేశారు మీ గవర్నమెంట్లో, మేము చేస్తున్నామని. అంటే అప్పుడు చేసినవన్నీ తిరిగి మేము ఎక్కువ చేస్తాము అంటే అది టీడీపీ పాలసీనా, రాష్ట్ర వ్యాప్తంగా, లేకపోతే ఓన్లీ తాడిపత్రి నియోజకవర్గంలో పాలసీనా? టీడీపీ పాలసీ అయితే జిల్లా నాయకులు ఆ నాయకులు చెప్పేసి పోనీ అప్పుడు చేసిన ఆ గవర్నమెంట్లో చేసినట్టు మా గవర్నమెంట్లో చేసిన ప్రజలకు ఇచ్చిన సేవలన్నీ మీరు చేస్తున్నారా? చేయలేదే. సరే మళ్ళీ ఏదో కొద్దిగా తప్పు ఉంటే మాకు ఓట్లేదే మీకు వేసినారు. మళ్ళీ మేము అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తామంటే మీకు 3 సీట్లు కూడా రావు. అది ఆయన అంటున్నాడు కదా, వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. మరి మేము చేసిన పథకాలు అంతకంటే ఎక్కువ చేయండి. కానీ ఇవి ఇంకా రెండోది, ఆయన ఇంట్లోకి పోయినారు, నా ఇంట్లోకి వచ్చినారు అంటాడు. అంటే 100 కోట్లు ఉన్న ఇంట్లోకి మాత్రమే పోకూడదా? మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి పోవచ్చు, ఇంట్లో పోయి అంటియచ్చు, మా ఇంట్లో బంగారు తీసుకుపోవచ్చు. ఇది మళ్ళా రెండోసారి 2009 ఎలక్షన్లకు ముందు 5 రోజుల వరకు నేను ప్రభాకర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాను. 5 రోజులకు నేను 2009లో టీడీపీలో చేరాను. అంటే 5 రోజులకి నేను అంత తప్పు చేసినానా? మా ఇంట్లోకి రావడం నిజం, కాణిపాక విఘ్నేశ్వరం తోడు, నా 2 పిల్లల తోడు, మా ఇంట్లో బంగారు ఎత్తకపోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డి గారిని, మా ఇంట్లో వెండంతా తీసుకోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డిని, మా ఇల్లు అంతా కాల్చలేదని ప్రమాణం చేయమను. మరి అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి పంపించినాడు. మరి ఇది కరెక్టా? అంటే ఆయన అయితే ఎవరి ఇళ్ళకైనా పోవచ్చు, నీ ఇంట్లో ఎవరో మా వాళ్ళు వచ్చిన మాట నిజం, పూచిక పుల్ల పరక కూడా నీ ఇంట్లో నుంచి తీసుకుపోలే, నీకు లాస్ జరగలే. మరి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, ఇల్లంతా కాల్చావు, బంగారు దొంగలించావు. నాకు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి అన్న నువ్వు చెప్పన్నా, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, మీడియా ముందర చెప్పు. మా ఇంట్లో ఏంటి తీసుకోలేదు నేను మీడియా ముందర చెప్పు. నేను మందు అయితే చనిపోకపోతే అడుగు నీ ముందరే. మరి ఏంటంటే మాలాంటి నిరుపేదల ఇళ్ళకైతే ఎవడు పడితే ఊడిపోవచ్చు, చీరలు ఎత్తపోవచ్చు, బంగారు ఎత్తపోవచ్చు. మీరు పెద్దోళ్ళ ఇళ్ళలో మాత్రం కూడా తగలవు. ఇది న్యాయం అనుకోని రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా నాయకులు కానీ తెలుగుదేశం వాళ్ళు ఇది న్యాయం అంటే రైట్, అది న్యాయమే. ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించారు. ఇంకోటి, మా మున్సిపాలిటీ అభివృద్ధి, మా మున్సిపాలిటీ అది చేసినాం, మా మున్సిపాలిటీ బిల్డింగ్ ముందర కాదు వెనకాల చూడండి దాని పరిస్థితి. ఒక్కసారి మీ మీడియా వాళ్ళు ఇరిపక్క చూడండి. ఎవడు కట్టలేదు, కట్టారు. అదే అన్న మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఆయనది అన్న, ఆ ఇంటర్వ్యూలోనే నేను కూర్చుంటాను. ఆయన లాయర్లను పిలుచుకొచ్చుకుంటాడు, ఎవరిని పిలుచుకొచ్చుకుంటాడు. మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాట్లాడదాం. నువ్వు చేసిన మున్సిపాలిటీలో 100 కోట్ల అవినీతి గురించి కూడా మాట్లాడదాం. నేను ఊరు ఇడిచాను 7 భయపడే వదిలే 1.5 సంవత్సరం నా మీద పెట్టి 1.5 సంవత్సరమే. మరి ఊరు వదిలిపోయినా మళ్ళీ నా పేరు చేసే వానికి అంత చూస్తా అన్న. ఒక మా దాంట్లో కొంతమంది ఉన్నారు, పొప్పూరు రామయ్య అని, యాడికి వెంకటరామిడి అని, ఎంత మంచోళ్ళ కొడుకులు కూడా తిట్టలేరు, వాళ్ళ పేరు కూడా చేశాను. అంటే ఇదంతా మేము 24 మంది ఏదో తప్పు చేశారని కాదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని మిగిలించుకునే మాత్రం ఆయన మమ్మల్ని భయపడించి పోటీ లేకుండా చేసుకోవాలనే తాపత్రయం తప్ప ఏమీ లేదు. మరి బస్సుల కేసులో మమ్మల్ని లోపల పంపించి, బస్సుల కేసు గురించి కానీ, మున్సిపాలిటీ కేసు గురించి కానీ, ఏ దానికైనా మేము ఇదే చోట చర్చిద్దామంటే నేను వస్తాను, చర్చకు సిద్ధం. ఆ బస్సుల విషయం అయినా సరే అన్న, పెద్దారెడ్డి అన్న రైట్, నేను నీతో తేల్చుకుంటూ కొట్టే ఆయన మీద కొడు, నా ఇంటి మీద పోయేది, కోవిడ్ని కొట్టేది, ఇంకో అతన్ని కొట్టేది, దానిలో ఏమన్నా ఇది? దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాము, 24 మందిలో ఎవడు తప్పు చేసినోడు లేరు. ఇదంతా కేవలం ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని మమ్మల్ని గెలపడానికి 10 కోట్లు 12 కోట్లు ఇబ్బంది పెట్టడానికి ఆ డబ్బులు పోతుందనే బాధతో ఇదంతా చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏం లేదు. ఇంకోటి అన్న, ప్రభాకర్ అన్న, ఇది అందరికి సంబంధం లేదు కానీ మా నాయన చనిపోతే యాక్సిడెంట్ అదే రోజు సాయంత్రం
అంటే మేము బాధలో ఉన్నాము, 2 రోజులు ఎందుకు ఏడ్చాలని వెంటనే పోస్ట్ మార్టం 5:30కి 6కి చేపిస్తే ఆ రోజు ఎస్ఐనిలే ఏం రా పోస్ట్ మార్టం చేయకపోతే ఎప్పుడు అన్నట్టు నోరెత్తితే బాధ బాధ చాలా ఉన్నాయన. మా స్థాయి చన్నదిన ఏదనంటే రాజకీయంగా రాజకీయం చేయన. నువ్వు మమ్మల్ని 10 సార్లు ఓడించు, నేను ఒకసారి కానీ ఓడించాం మేమందరం. కాబట్టి దయచేసి రాజకీయంగా మాట్లాడదాం. ఈ కక్షలు కార్పణ్యాలు ఇచ్చిపెట్టి ఈ రాయలసీమను జిల్లాలో ఎక్కడ లేదు, ఎక్కడన్నా పో తాడిపత్రి. ఏందవి తాడిపత్రి? ఎందుకన్నా తాడిపత్రికి చెడపెట్టి తెస్తావు? దయచేసి మంచి రాజకీయం చేసుకుందామని మళ్ళీ పత్రికా ముఖంగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. దయచేసి కూడా చేస్తున్నామంటే నీ స్థాయి మా స్థాయికి వచ్చిందన్న, అంతేనా? దయచేసి ప్రజా సమస్యలు ఏదైనా దయచేసి వేదికల మీద చర్చిద్దాం. పేరు వెంకటరామరెడ్డి, యాడికి మండలం, ఎక్స్ జెడ్పీటీసీ. నేను దురదృష్టం ఏమంటే నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అందులో 20 సంవత్సరాలు జేసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుణ్ణి. అంటే వాళ్ళ ఎదుగుదలలో కనీసం ఒక రక్త బుట్టన్న నా శ్రమ ఉంటుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మా మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. ఏ రోజైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పోవాలని అని చెప్పి నాతో కూడా అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఆలోచించారు. అన్న 20 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఫైట్ చేశాము. ఈ రోజు ఎందుకున్నా సైలెంట్గా కానీ ఉన్నాం, కానీ ఆ పార్టీలకైతే రాలేమని చెప్పి నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరిగింది. సరే నీ ఇష్టం వెంకటరావు అన్నప్పుడు పెద్ద ఆయన కూడా ఒక మాట చెప్పి దివాకర్ రెడ్డి గారికి చెప్పి, అన్న నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వబోతున్నా ఈరోజే అది చెప్పి నేను వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గానే జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చాయి. అందులోనే జెడ్పీటీసీగా యాడికి మండలానికి సంబంధించి పోటీ చేయడం జరిగింది. సరే ప్రజల ఆశీర్వాదము నా మీద 20 సంవత్సరాలు నేను చేసిన సేవ కానీ ప్రజలు గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఆ రోజు. అప్పటి నుంచి ఒక పార్టీకి కమిట్ అయిపోయి ఒక పార్టీ విధానాలు నమ్మిన వ్యక్తిగా పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు యాడికి మండలంలో ఎక్కడే కానీ తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అనే పార్టీ అనేది సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా నా చేతనైన సహాయం చేసిన వ్యక్తినే తప్ప ఎవరి మీద కేసులు పెట్టి ఇంకొకటి చేసిన వ్యక్తిని అయితేనే కాదు. ఈ రోజు కూడా అడగండి. ఇప్పుడు పదే పదే మొన్న యాడిగిలోనే మన ప్రభాకర్ రెడ్డి గారు కొంతమందిని రెచ్చగొట్టడం జరిగింది. మీరు అతన్ని కొడతారా లేదా అని చెప్పి తర్వాత సాయంత్రం నాకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అన్న ఈ విధంగా చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు, ఏం చేశామని మిమ్మల్ని మీ మీద దాడి చేయాలా మేము? ఆయన రాజకీయాలు అంటే భవిష్యత్తులో మా పరిస్థితి ఏదో అర్థం కావడం లే, మా పిల్లలు కూడా మమ్మల్ని నడిచే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఆయన, దయచేసి అలర్ట్గా ఉండండి నా అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మా గ్రామంలోకి వచ్చాడు పెళ్లి విషయంలో, వచ్చి కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగి మీరు ఏం చేస్తారో అతని మీద దాడి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మా గ్రామంలో ఎవరు కూడా అతని మాటని ఎవరు ఇది కాలేదు, ఏం చేసినాడని అతను మేము అటాక్ చేయాలని కూడా వాళ్ళు ఎదురు ప్రశ్న వేయడం కూడా జరిగింది. అంటే నేను ఒక్కటే 20 ఏళ్ళ రాజకీయంలో నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ప్రజాస్వామ్యవాదిగా కనపడినా మీకు. ఏ రోజైతే మీ దగ్గర నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరితే నేను హింసావాదిగా మీకు కనపడుతున్నా. ఈరోజు నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, పోయిన ఎలక్షన్లలో ఎవరు మా గ్రామంలో దౌర్జన్యం చేయలేదు. మొన్ననే ఆయన ఒక మాట అన్నాడు, నగరూరు భోగాలగట్టలో ప్రజాస్వామ్యం లేదు అని. దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, నా జీవితం అంతా ఖచ్చితమైన రాజకీయం, ప్రజల కోసం చేసిన రాజకీయం తప్ప 10 రూపాయల కోసం నేను ఇప్పుడు రాజకీయం చేయలే. పంచాయతీ ఎలక్షన్లలో నిజంగా మేము దౌర్జన్యం చేసింటే 14 పంచాయతీలు మా మండలంలో ఉండేది, 8 మేము గెలిచినాం, 6 తెలుగుదేశం వాళ్ళు కూడా గెలవడం జరిగింది. దౌర్జన్యం చేస్తే అది సాధ్యమా అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఒక్కటే, రాజకీయం చేద్దాం,
ఈ రోజు ఏమంటున్నారు 24 మంది మీద అటాక్ చేయాలా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానినని చెప్పి మీరు అంటున్నారు. అన్నా ఒక్కటే చెప్తున్నాం, 24 మందికి తోడుగా 48 మంది పుట్టుకొస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే నమ్మకంతో. దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజలు మమ్మల్ని గౌరవించకుండా పోతే మమ్మల్ని తిరస్కరిస్తారు, మేము ఓడిపోతాం. కానీ ఒక్కటి మాత్రం మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజు గ్రామ స్థాయిలో ఒక వెంకట్రామరెడ్డినో ఇంకొకరినో మాట్లాడినప్పుడు ఆ గ్రామంలో చర్చ జరుగుతుందన్న. ఎందుకు ఇతను అంత మంచి వ్యక్తుల మీద కూడా దాడి చేయమని చెప్తున్నాడు అనేది మీరు గమనించండి. అది రాబోయే మీ ఎలక్షన్లలో కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఇదే రోజు చెప్తున్నా. రేపు జరగబోయేది కూడా అదే జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నా.